హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నా మార్నింగ్ బ్లాగ్ అండి. ఈరోజు పిల్లలకైతే పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. అందుకోసం అనేసి ఇంకా ఈరోజైతే కొద్దిగా లేట్గా అయితే నిద్ర లేచాము అనేసి చెప్పేసి ఇంకా లేచిన వెంటనే ఇల్లు వాకిలి అలానే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా మా వారికి నాకు కలిపి ఇక్కడ ఓట్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఓట్స్లో నేను డిఫరెంట్ టైప్స్గా చేస్తూ ఉంటాను. కాకపోతే ఈరోజు ప్లెయిన్ ఓట్సే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. కాబట్టి వీటి కోసం అనేసి ఒక బౌల్లో వాటర్ అయితే తీసేసుకొని దానికి సాల్ట్ అయితే వేసేసుకున్నానండి. ఇవేనండి నేను వాడే ఓట్స్ అయితే చాలా బాగుంటాయి. ఓట్స్తో చేసే ప్రతి ఒక్క ఐటెం అయితే చాలా బాగుంటుంది కదండి. నేను ఇవి డీమార్ట్లో నుంచి అయితే తీసుకొచ్చేసాను. ఈ ఓట్స్ మసాలా చేస్తాను. ఓట్స్ కిచిడీ లాగా, అలానే ఓట్స్ ఉప్మా, ఇవన్నీ డిఫరెంట్ ఐటమ్స్ చేస్తూ ఉంటాను. కాకపోతే మా వారు ప్లెయిన్గా చేయమనేసి అడిగారు. అందుకోసం అనేసి ఇంకా ఈరోజు ప్లెయిన్గా అయితే చేసేస్తున్నాను. వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత ఒక గ్లాసున్నర వచ్చేసి నేను ఓట్స్ అన్నవి వేసేసుకున్నాను. ఇది మనకి సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా థిక్ ఫామ్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకుంటే మనకి సింపుల్గా ఓట్స్ అయితే రెడీ అయిపోతుంది. డైట్లో ఉన్న వాళ్ళు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది కదండి. కాబట్టి ఎవ్రీడే మార్నింగ్ మేమైతే ఇలానే ఓట్స్ కానీ, కాకపోతే ఓట్స్ కానీ, రాగి జావ కానీ, ఏదన్నా ఇలాగ హెల్తీ ఫుడ్ ఐటమే చూస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. పిల్లలకైతే టిఫిన్ అన్నది చేసి పెడుతూ ఉంటాను. నేను మా వారు మాత్రమే ఇవైతే తీసుకుంటూ ఉంటాం. పిల్లలకి అయితే స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళని సరిపోతుందో లేదో అనేసి పిల్లలకైతే ఇవి పెట్టట్లేదు. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే పెడుతూ ఉంటాను. అంటే ఈవినింగ్ టైం వాళ్ళు స్నాక్స్గా చేసి పెడుతూ ఉంటాను. ఇంకా మా వారికి అయితే ఇచ్చేసాను. ఇంకా నేను వచ్చేసి తింటూ ఉన్నాను అనమాట. ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ కదా, మా వారైతే వెళ్తాను అనేసి అన్నారు. నేను కూడా వెళ్దాము అనేసి అనుకున్నాను, కానీ ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి. ఇంకా మా వారైతే నేను వెళ్తాను అనేసి చెప్పారు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేను వంట అయితే ప్రిపేర్ చేసేయాలి. ముందు ఇది తిన్న వెంటనే మళ్ళీ పిల్లలకి టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి కదండి. ఫ్రిడ్జ్లో ఎటువంటి ఇడ్లీ పిండి కానీ, అలానే దోశల పిండి కానీ ఏమి లేదు. అందుకోసం అనేసి ఈరోజు పిల్లలకి సేమియా ఉప్మా చేద్దాము అనేసి అనుకుంటున్నాను. సేమియా ఉప్మా అంటే కొద్దిగా రేర్గానే చేస్తూ ఉంటానండి. సేమియా ఉప్మా కన్నా కానీ సేమియాతోటి పాయసం కానీ ఇలాగ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇంకా ఈరోజు సేమియా ఉప్మా అడిగారు వాళ్ళు. సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సేమియా ఉప్మా ఎప్పుడైనా ఉప్మా అంటే ఏదైనా కానీ మనకి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కదండి. ముద్దగా ఉంది అనేసి అంటే తినబుద్ధి కాదు. కాబట్టి నేను ఈరోజు వీటితో చేసిన అలానే రోస్టెడ్ సేమియాలు అయితే తీసుకొస్తూ ఉంటాను. ఆ సేమియాతోటి ఈరోజు సేమియా అయితే చేద్దాము అనేసి అనుకొని ఇంకా రోస్ట్ చేసిన సేమియాని అయితే వేసేసాను. ఇవి చాలా పొడిగా వస్తుందన్నమాట. ముద్దలుగా ఉంటే అస్సలు తినబుద్ధి కాదండి. కాబట్టి నేను వీలైనంత వరకు పొడిగానే చేస్తూ ఉంటాను. ఇది ఎంత వాటర్ వేసినా కానీ పీల్చుకుంటూ ఉంటుందన్నమాట. మనకు సేమియా అనేది చాలా పొడిగా వస్తుంది. ఈరోజు పచ్చడి కూడా చేయాలి. పచ్చడి కోసం అనేసి టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. మా పిల్లలు ఫేవరెట్ అనేసి చెప్పొచ్చు. ఎవరైనా కానీ పల్లి కానీ పుట్నాలు కానీ వేసుకొని చేస్తూ ఉంటారు, కానీ పిల్లలు అయితే ఇష్టపడరండి. ఎక్కువగా టమాటా చట్నీ ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కోసమైనా కంపల్సరీ ఈ చట్నీ అన్నది ఇంట్లో అయితే ఉండాల్సిందే అనమాట. కాబట్టి ఈరోజైతే నేను ఈ పచ్చడి అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. అలానే ఆయిల్ కూడా అయిపోయింది. ఇంకా ఆయిల్ కూడా వేసేసి ఉంచాను. అంటే ఈ క్యాన్ వచ్చేసి 1 లీటర్ అనమాట. 1 లీటరు నాకు వచ్చేసి ఒక 10 days వరకు వస్తుంది. వీలైనంత వరకు ఆయిల్ అన్నది తక్కువే వాడుతూ ఉంటాను. అంత ఎక్కువ ఆయిల్ అయితే యూస్ చేయను. ఆయిల్ టేస్ట్కి బాగానే ఉంటుంది, కానీ మన హెల్త్ వైజ్ చూసుకున్నాము అనేసి అంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు నేను ఆయిల్ అన్నది తక్కువ వేసేస్తాను అనమాట. చూడండి, ఆయిల్ తక్కువతోటి ఈరోజు నేను చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇది దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, ఉప్మాలోకైనా కానీ, అదే రైస్లోకైనా కానీ, దేనికైనా కానీ
చాలా బాగుంటుంది ఈ చట్నీ అన్నది. ఈ చట్నీ ఫేవరెట్ ఎంతమంది ఉంటారో నాకైతే తెలియదు. నాకైతే బాగా ఇష్టం అనమాట. ఇంకా అది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే వేసేస్తున్నాను. పిల్లలు ఇంట్లో ఉన్నారు అనేసి అంటే పని చేస్తూనే ఉండాలి కదా. దానికంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అనేసి అంటే మార్నింగ్ 11 వరకు మనకు పని అయితే ఉంటుంది. లేదు పిల్లలు ఇంట్లో ఉన్నారు అనేసి అంటే డే మొత్తం పని జరుగుతూనే ఉంటుంది. మీరు కూడా ఇలానే ఫీల్ అవుతూ ఉంటారా అండి? ఫీల్ అవ్వటం కాదు, పిల్లలకి చేసే దాంట్లో హ్యాపీనెస్సే ఉంటుంది. కాకపోతే డే అంతా పని చేస్తూనే ఉంటాము అనేసి అనిపిస్తుంది అనమాట. ఇంకా ముందుగా లడ్డూకైతే నేను ఇక్కడ టిఫిన్ అన్నది పెట్టేస్తున్నాను. కొద్దిగా లేట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ చేసిన వెంటనే మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదండి. వీళ్ళు ఈరోజు టిఫిన్ చేసిన టైం వచ్చేసి 11:30 అయింది. ఇంకా లంచ్ ఏ టైంకి చేస్తారో ఏమో చూడాలి. నేనైతే వంట అన్నది త్వరగానే ప్రిపేర్ చేసేస్తాను. వాళ్ళు ఇంకా స్కూల్ లేదు అనేసి అంటే కొద్దిగా లేట్గానే డే అన్న స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కటి లేట్గానే అవుతుందన్నమాట. ఇంకా ముందుగా ఇక్కడ నేను రైస్ అయితే పెట్టేస్తున్నాను. రైస్ ఎక్కువగా నేను రైస్ కుక్కర్లోనే పెట్టేస్తున్నానండి. నాకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అలానే ఇది ఉన్నదాన్ని మళ్ళీ యూజ్ చేయకుండా ఉన్నాము అనేసి అంటే పాడవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే రైస్ అన్నది పెట్టేస్తున్నాను. ఇది పిల్లలకి మాత్రమే రైస్ అన్నది కుక్ చేసేస్తున్నాను. మళ్ళీ నాకు మా వారికి వచ్చేసి బ్రౌన్ రైస్ అయితే పెట్టేసుకోవాలి. పిల్లలు ఈరోజు బ్రౌన్ రైస్ వద్దు అనేసి అన్నారు. పిల్లలకు కూడా నేను బ్రౌన్ రైసే పెడుతూ ఉన్నాను కదండి. ఇంకా వాళ్ళు వద్దు అన్నారు, మామూలు రైస్ పెట్టమన్నారు అనేసి వాళ్ళకైతే మామూలు రైస్ పెట్టాను. ఎప్పుడు డైట్ అనేసి అంటూ ఉన్నాము అనేసి అంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతూ ఉంటుంది కదా. ఇంకొక పక్కన రైస్ అయితే పెట్టేశానండి. రైస్ పెట్టిన తర్వాత క్యాబేజ్ కర్రీ అన్న చేద్దాము అనేసి అనుకున్నాను. ఈ క్యాబేజ్ వచ్చేసి మా వారు మంచూరియా చేస్తాను అనేసి అన్నారు. ఇంకా నిన్న నైట్ చేసిన పప్పుచారు అయితే ఉంది, దానికి కాంబినేషన్గా బాగుంటుంది కదా అనేసి ఈరోజు క్యాబేజ్ తోటి కర్రీ అయితే చేసేస్తున్నాను. చూసారా ఎంత చిన్నగా ఉందో, ఒక పూటకైతే సరిపోతుంది అనేసి అనిపిస్తుంది అనమాట క్యాబేజీని. లడ్డు అయితే మంచూరియా కావాలి, ఎందుకు చేస్తున్నావు అనేసి ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఏదైనా కానీ పప్పుచారు కానీ చారు కానీ ఉన్నప్పుడు ఇలాగ సైడ్ డిష్ ఏమన్నా ఉంటే బాగుంటుంది కదా అనేసి, అది కూడా కాకుండా ఒక పూటకి సరిపోతుందిలే అనేసి క్యాబేజీని అయితే కుక్ చేసేస్తున్నాను. ఎక్కువగా మార్నింగ్ టైం అయితే నేను కుక్కర్లో పెట్టేస్తానండి. ఈరోజైతే టైం ఉంది కాబట్టి మామూలుగానే నేనైతే కుక్ చేసేస్తాను. ముందుగా అయితే సన్న సన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను క్యాబేజీని. క్యాబేజీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి. కాకపోతే క్యాబేజీలో ఉన్న బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి అనేసి చెప్పుకోవచ్చు. మెయిన్గా మనకి క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఈ క్యాబేజీ తినటం వలన. కాబట్టి వీక్లీ 1 టైం అయినా కానీ మనం క్యాబేజీ ఉండేటట్టుగా చూసుకుంటే బాగుంటుంది. డిన్నర్లోకైనా లేదా లంచ్లోకైనా కానీ ఏదన్నా ఒక టైంలో మనం క్యాబేజీ 1 వీక్కి ఒకసారి తీసుకుంటే చాలా బాగుంటుంది అనేసి అనిపించి నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటాను. తెలిసి కూడా తినకుండా ఉన్నాము అనేసి అంటే ఎలా ఉంటుందో చూడండి. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వెజిటేబుల్ అన్నది తీసుకుంటే బాగుండు అనేసి అనిపిస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అనేసి ప్యాన్ పెట్టేసుకున్నానండి. క్యాబేజీ టమాటో కర్రీ చేస్తున్నాను నేను. క్యాబేజీ పచ్చెనగపప్పు కర్రీ చేసాము అనేసి అంటే బాగుంటుంది కదండి. నేను లాస్ట్ వీక్ వచ్చేసి క్యాబేజీ పచ్చెనగపప్పులో కర్రీ అయితే చేసేసాను. ఈరోజు క్యాబేజీ టమాటో కర్రీ అయితే చేసేస్తున్నాను. ఆల్రెడీ పప్పుచారు ఉంది కాబట్టి దాంట్లో కాంబినేషన్గా బాగుంటుంది కదా అనేసి అనుకున్నాను. ఫ్రై చేద్దాము అనేసి అనుకున్నాను. మళ్ళీ ఫ్రై ఎందుకులే కర్రీలాగా ప్రిపేర్ చేద్దాము, మళ్ళీ డీప్ ఫ్రై అంటే మళ్ళీ ఆయిల్ ఎందుకు వచ్చిన బాధ అనేసి ఈరోజైతే నేను ఇదైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. టమాటో వేసి కర్రీ చేసేస్తున్నాను. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కొద్దిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత టమాటాలు అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి వీటిని కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసేసుకుంటాను. చాలా త్వరగా అయిపోతుందిలేండి. ఇంకా చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది, రైస్లోకి చపాతీలోకి అయితే బాగుంటుంది అనమాట ఈ కర్రీ అన్నది. నాకైతే ఎక్కువగా చపాతీలోకి ఇష్టము, రైస్లో కన్నా కానీ చపాతీలోకి బాగుంటుంది కర్రీ. కాబట్టి టమాటోలు సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను.
అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకున్నాను. అది కూడా ఒకసారి రాస్ మిల్లిపోయేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుంటున్నాను. పసుపు వేసాము అనేసి అంటే కర్రీ అన్నదే కలర్ చేంజ్ అవుతుంది కదండి. పసుపు వేయనంత వరకు కర్రీ కలర్ వేరేగా ఉంటుంది. కర్రీలో ఎప్పుడైతే మనం పసుపు వేస్తామో కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి నేను పసుపు వేయటం మర్చిపోతూ ఉంటాను. తర్వాత మళ్ళీ చూసుకుంటాను అనమాట, పసుపు వేయలేదు కదా అనేసి. అలానే సాల్ట్ కూడా వేసేసుకొని కర్రీకి సరిపడా టమాటాలు కూడా వేసేసుకొని ఒకసారి తిప్పేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీని అయితే వేసేసుకున్నాను. క్యాబేజీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నాము అనేసి అంటే క్యాబేజీ త్వరగానే మగ్గిపోతుందిలేండి. చాలా టేస్టీగా అలానే సింపుల్ ప్రాసెస్లో అయితే కర్రీ అన్నది అయిపోతుంది మనకి. మీరు ఏ విధంగా చేస్తారు అన్నది నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి ప్రతి ఒక్కళ్ళు అంటూనే ఉంటారు కదా. ఆడవాళ్ళు చేసే పనులు ఎన్ని ఉంటాయి వాళ్ళకేం తెలుస్తుందండి. ఉట్టి వంట చేస్తే అయిపోతుంది అనేసి అనుకుంటారు. వంట తర్వాత మిగతా ఎన్ని పనులు ఉంటాయి అన్నవి చేసే ఆడవాళ్ళకి తెలుస్తుంది, కానీ ఇంట్లో ఉన్న మగవారికి పెద్దవాళ్ళకి కూడా తెలియదు. మాటే కదా వదిలేస్తూ ఉంటారు, పడాల్సిందే. ఇంకా ఒక పక్కన నేను వంట చేస్తూనే స్టవ్ అన్నది క్లీన్ చేసేస్తున్నాను అనమాట. నాది వచ్చేసి గ్లాస్ స్టవ్ కాబట్టి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే స్టవ్ అన్నది క్లీన్ చేసేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. స్టవ్ అన్నది మెరిసిపోతూ ఉంటుంది. నా స్టవ్ వచ్చేసి హాట్ వాటర్తో క్లీన్ చేయాలి. ఇప్పుడు నేను వంట చేస్తూ ఉన్నాను అనేసి అంటే గ్లాస్ అన్నది హీట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో నేను వచ్చేసి స్టవ్ని క్లీన్ చేస్తూ ఉంటాను. చూసారా, మనకి క్యాబేజ్ అన్నది మగ్గిపోయింది. ఇప్పుడు నేను ఒకసారి అయితే కలిపేసుకుంటాను. కలుపుకొని మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకున్నాను అనేసి అంటే మన కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోతుంది. వంట ప్రిపేర్ చేసిన తర్వాత మిగతా పనులు అయితే చాలా ఉన్నాయండి. వంట చేసిన తర్వాత వచ్చే గిన్నెలు, టిఫిన్ చేసిన తర్వాత వచ్చే గిన్నెలు, ఇవన్నీ అందరికీ ఆడవాళ్ళకి తెలిసే ఉంటుంది కదా. అవన్నీ చేసుకోవాలి. బట్టలు వాషింగ్కి అయితే వేయాలి, మళ్ళీ తీయాలి. ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నారు అనేసి అంటారు, కానీ వాళ్ళు చేసే పనులు అయితే కనపడవు. చేసే వాళ్ళకే అనుభవం కదండి. ఇంకా బ్రౌన్ రైస్ కూడా రెడీ అయిపోయింది. కర్రీలోకి ఇంకా నేను కొత్తిమీర వేసేసి అలానే గరం మసాలా వేసేసాను అనేసి అంటే కర్రీ అయితే అయిపోతుందన్నమాట. ఎప్పుడైనా కానీ మనం టైంకి ఫుడ్ అన్నది తీసుకున్నాము అనేసి అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావు. అది తెలియక మనం టైం వేస్ట్ చేసుకొని టైంలో అయితే లంచ్ అన్నది, డిన్నర్ అన్నది, అలానే టిఫిన్ అన్నది చేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా తీసుకునే కొద్దిగా అయినా కానీ మనం టైంకి తీసుకున్నాము అనేసి అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి రాకుండా ఉంటారు. కాబట్టి పిల్లలకి నేను అదే చెప్తూనే ఉంటాను. ఇంకా వంట అంతా పూర్తి అయిపోయిన తర్వాత నేను రేపటి ఇడ్లీ కోసం అనేసి ఈరోజు కానీ ముందు నేను మినపప్పును అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 300 to 400 గ్రామ్స్ వచ్చేసి నేను ఇడ్లీ రవ్వ అయితే వేసేస్తున్నాను. దీనికి 2.5 గ్లాసులు వచ్చేసి మినపప్పు అయితే వేసుకున్నాను. ఈరోజు నేను మినపప్పు పొట్టుతో ఉన్న మినపప్పుతోనే ఇడ్లీ కానీ దోశలు కానీ వేస్తూ ఉన్నానండి. పొట్టు లేని మినపప్పులో మనకి హెల్తీ వర్షన్ అయితే ఏముండదు కాబట్టి హెల్తీ వర్షన్ కోసం అనేసి ఇలాగైతే నేను చూస్ చేసేసుకున్నాను అనమాట. మినపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. తర్వాత ఇడ్లీకి కూడా రవ్వ అన్నది నానబెట్టేసి పక్కన పెట్టేశాను అనేసి అంటే ఈవినింగ్కి పర్ఫెక్ట్గా అవుతుంది. అప్పుడు నేనైతే మిక్సీ అయితే వేసేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను మినపప్పులోకి మెంతులు కూడా వేసేస్తున్నాను. మెంతులు వేసేసి ఒక 6 to 7 అవర్స్ అయితే నానబెట్టేస్తాను. ఈవినింగ్ మేము డిన్నర్ చేసిన తర్వాత నేను మిక్సీకి అయితే వేసేస్తాను. ఇంకా వేసిన తర్వాత పనులన్నీ అయితే ఇప్పటికైతే అయిపోయినాయండి. ఇంకా ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నెక్స్ట్ పిల్లల్ని చదివించడం అలాంటివన్నీ చేయాలి. ఇదేనండి ఈరోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్.